వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చలికాలంలో చాలా వరకు కూడా కొన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మెన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి సైంటిఫిక్గానే కొద్దిమంది చెప్తూ ఉంటారు. ఇది రీసెర్చ్లో కూడా తేలింది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఎలాంటి ఫుడ్ ఈ సమయంలో మనం తీసుకుంటే మెన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. చాలా వరకు కూడా అంటే ఇది సీజనల్గా కూడా ఉంటుందండి. అంటే ఈ సీజన్లో ఈ ఫ్రూట్ తీసుకుంటే లేదంటే ఈ ఫుడ్ తీసుకుంటే మీకు అంగస్తంభన సమస్య అనేది ఉండదు అనేది అట్లా సీజనల్గా కూడా ఉంటుందా? ఎందుకంటే 100%. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ అంటారు. అంటే ఏదైనా ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకోవాలని అంటే బేసిక్గా ప్రకృతి మనకు ఏ సీజన్లో ఏ అవసరమో ఏ ఫుడ్ అవసరమో అవి తయారు చేసి మనకు అందిస్తుంది అన్నమాట. ఓకే. సో అంటే మీరు ఫుడ్ గురించి అడిగారు కాబట్టి బేసిక్గా ఈ అంగస్తంభన సమస్య రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ తగ్గడం. ఓకే ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఒక మనిషికి బ్లడ్ తగ్గితే బయట నుంచి బ్లడ్ ఎక్కిస్తాం. అవును. అలా నైట్రిక్ ఆక్సైడ్ని మనం ఇవ్వలేం. సో మనం చేయగలిగేది ఏంటంటే బాడీ స్వతహాగా తనకు తాను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితుల్ని ప్రొవైడ్ చేయడం. ఓకే. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ ఫ్లోని పెంచుతుంది అనమాట. సో దానికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రకృతిలో రెడ్ కలర్లో లైక్ పోమోగ్రానైట్ కానీ వాటర్ మెలన్ కానీ రైట్ బీట్రూట్ ఇలాంటివి జ్యూసెస్ ద్వారా మనం అందించినట్లయితే అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ 2 సమస్యలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునేది ఒరిజినల్ అనేది ఫస్ట్ సమస్య. అవును. రైట్. సెకండ్ వచ్చేసి క్వాంటిటీ, వాళ్ళు కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటున్నారా లేదా అనేది రెండవ సమస్య అన్నమాట. సో ఈ సమస్య నుంచి వాళ్ళు సతమతం అవుతూ బయటపడడానికి రైట్ మనం ఏం చేస్తామంటే ఈ కిట్లో రైట్ అంటే ఇప్పుడు ఒకసారి సమస్య వచ్చిందంటే ఒకవేళ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క మోతాదు తగ్గితే ఆ సమస్య వస్తే మనం ఇందాక డిస్కస్ చేసింది వర్కౌట్ అవుతుంది, ప్రొవైడెడ్ అంతా కరెక్ట్గా చేస్తే. బట్ ఒకవేళ నర్వస్ వీక్నెస్ ఉండొచ్చు రైట్, లేదా విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు. సో దీన్ని మీరు ఇంకా మైన్యూట్గా డీటెయిల్ లెవెల్లో అంటే ఈ పాయింట్ టు పాయింట్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు టెస్ట్ చేయించుకోవడానికి కనీసం 50,000 పడుతుంది. ఓకే. సో అవన్నీ గొడవేందుకు అని చెప్పి మనం అంటే ఆ 4 మేజర్గా వచ్చే సమస్యల్లో ఏదైనా ఒకటి రావచ్చు అని చెప్పి ఈ కంప్లీట్ కిట్ని అయితే మనం అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ కిట్ తీసుకున్నట్లయితే మీకు రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో పాటుగా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్. ఓకే. అంటే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వస్తూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా బయటపడతారు. సో అంటే మెయిన్ ఈ వింటర్ లో ఏంటి సార్ అంటే చాలా వరకు కూడా రక్త ప్రసరణ అనేది సరిగా జరగదా? అవునండి. టెంపరేచర్స్ కొంచెం డౌన్ ఉంటాయి కదా, సో బ్లడ్ కొంచెం థిన్ అవుతుంది. ఓకే. బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో బ్లడ్ థిక్ అవ్వడం వల్ల దాని యొక్క ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తాయి. సో దాని కొరకి ఆ బ్లడ్ ప్రాపర్ గా ఉండడానికి మనం నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచడానికి మనం ఇందులో సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మీరు బీట్రూట్ అనేది కూడా చాలా వరకు చెప్పారు. అంటే బీట్రూట్ అనేది తీసుకుంటే మెన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కూడా బాగుంటుంది అనేసి. ఆ బీట్రూట్ అనేది డైరెక్ట్ గా మేము తీసుకోవాలంటే మా టంగ్ యాక్సెప్ట్ చేయట్లేదండి అని అంటున్నారు. సో దీనికి ఏంటి సప్లిమెంట్ లో కూడా ఉంటుందా ఏమైనా? 100% సప్లిమెంట్ లో 100% మనం మెయింటైన్ చేస్తాం అనమాట. అంటే చెప్పాను కదా నైట్రిక్ ఆక్సైడ్ మనం బయట నుంచి ఇవ్వలేం. ఓకే. అంటే మనం చేయగలిగేదల్లా ఒకటే, బాడీ అది తయారు చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితిని మనం కల్పించడం. రైట్. సో మీరు అన్నట్టుగా బీట్రూట్తో ఇవ్వచ్చు. ఫస్ట్ సమస్య మీరు చెప్పారు. ఓకే. అంటే దానికన్నా ముందు 2 సమస్యలు చెప్పారు. అంటే మనం తీసుకునే బీట్రూట్ మంచి క్వాలిటీదేనా ఫస్ట్ పాయింట్. రెండోది మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, ఒకతను ఏం చేశాడంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడంలో ప్రతిసారి మెకానిక్ దగ్గర ఎందుకు డబ్బులు వేస్ట్ ఎందుకు అని చెప్పి ఆయనే ఓన్గా బయట నుంచి కొనుక్కొచ్చి వేస్తున్నాడు అనమాట. సో తీరా తెలిసింది ఏంటంటే ఆ ఇంజన్ ఆయిల్ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో దాని ఆయిల్ సీల్ అవన్నీ కూడా పాడైపోయాయి. ఎందుకు పాడైపోయినాయి అంటే అతను యూజ్ చేసే వెహికల్ కి వచ్చే క్వాంటిటీ 600 ml, బట్ వేరే 1000 ml వేస్తున్నాడు. సో క్వాంటిటీ తెలియట్లేదు.
సో అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలా మైక్రోగ్రామ్స్ లో తీసుకోవాలి. మరీ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే అంటారు. అదే చెప్తున్నాను. అంటే మనం మైక్రోగ్రామ్స్ లో తీసుకోవాలి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా మైక్రోగ్రామ్స్ లో తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు సరిపడే క్వాంటిటీ నాకు సరిపడదు, నాకు సరిపడే క్వాంటిటీ మీకు సరిపడదు. ఎందుకంటే మీరు చేసే వర్క్ లైఫ్ స్టైల్ వేరుంది, నేను చేసే వర్క్ లైఫ్ స్టైల్ వేరుంది. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఒక యూనిక్ క్వాంటిటీ ఏది బెస్ట్ అనేది ఈ కిట్ లో మనం అందించడం జరుగుతుంది అనమాట. ఇది ఎంత కాస్ట్ ఉంటుందండి? సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. నార్మల్ వేరియంట్ వచ్చేసి 6500 ఉంటుంది. అంటే కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ మనతో రిక్వెస్ట్ చేశారు, సార్ మేము అన్ని రోజులు అంటే 6 months వరకు మేము వెయిట్ చేయలేము, మాకు 3 months లో 4 months లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అప్పుడు కొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేసి క్విక్ గా రిజల్ట్ రావడానికి సెలబ్రిటీ కిట్ అనేది తయారు చేయడం జరిగింది అనమాట. అది 8500 ఉంటుంది. సో వ్యూయర్స్ కి చెప్పేది ఏంటంటే మీ కెపాసిటీ, మీరు ఒకవేళ 8500 కిట్ మేము బేర్ చేయగలుగుతాం, మేము కూడా సెలబ్రిటీస్ అని కనుక మీరు అనుకున్నట్లయితే హ్యాపీగా 8500 కిట్కి వెళ్ళిపోండి. లేదు మేమంతా బేర్ చేయలేము, రైట్, మాకు అంత ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, కొంచెం టైం అయినా పర్లేదు సార్, నిదానంగానే ఇంప్రూవ్ అవుతే చాలు అన్న వాళ్ళు 6500కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది అడిగేది ఏమైనా మాకు సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఉంటాయి, ఎందుకంటే మేము ఎన్నో ఆయుర్వేదిక్కి సంబంధించిన ప్రోడక్ట్లు ఇప్పటికే వాడి విసిగిపోయాం. సో మీరేమో ఆయుర్వేద ప్లస్ న్యూట్రాసిటికల్ అంటున్నారు, మరి మాకేమైనా ఇబ్బంది అవుతుందా, లేదంటే ఇది వర్క్ చేస్తుందా? మాకి 2 విషయాలండి. ఫస్ట్, మీరు ఇంత కన్సిస్టెంట్ గా వాడుతున్న దాని మీద వర్క్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పాను కదా 3 to 6 months. ఒకవేళ మీరు సెలబ్రిటీ కిట్ కనుక తీసుకున్నట్లయితే 3 to 4 months సరిపోతుంది. నార్మల్ 6500 కిట్ తీసుకున్న ఒక 6 months వరకు వెయిట్ చేయాలి. కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం ఇక్కడ ఇస్తుంది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే ఈవెన్ ఆల్రెడీ మన దగ్గర లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా కిట్ని వాడుతున్నారు, హ్యాపీగా వాడుతున్నారు, వాళ్ళకి హ్యాపీగా రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది మనకు వచ్చి కలిసి వెళ్ళారు కూడా కిట్ వాడిన తర్వాత. ఓకే, సో అటువంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఖచ్చితంగా ఒక 3 to 6 months వాడితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే 5 to 6 months అయితే వాడాలి. ఎస్ సార్, ఇది ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు వాడాలి అనేది? అంటే బేసిక్గా వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే మనకు కూడు గూడు, రైట్, అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటాం కదా, షెల్టర్, వాటితో పాటుగా ఈ సెక్షువల్ ఎంజాయ్మెంట్, సెక్షువల్ లైఫ్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంటే ప్రాపర్గా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే మనం ఖచ్చితంగా ఇస్తాం. అలా కాకుండా ఏదో 18 years ఏజ్ ఉండి ఏదో సరదా గురించి కాల్ చేస్తే కనుక నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి అలా ఎవరైనా ఉంటే కనుక పేరెంట్స్తో వస్తే మనం నిజంగా వాళ్ళకి నీడ్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. ఓకే. లేదంటే వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ కోసం ప్లాన్ చేసే వాళ్ళు ఉన్నా, అంటే మ్యారేజ్ సెట్ అయింది, ఇంకో 3-4 months లో మ్యారేజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం కిట్ ఇస్తాం. ఎస్. ఇది మొత్తానికి అంటే సీజన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ విధానం అనేది మారుతూ ఉంటుంది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సో ఎవరైనా సరే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడే వాళ్ళు ఉంటే ఈ సీజన్లో ఇట్లాంటి ట్రీట్మెంట్ విధానంకి వచ్చారు అని అంటే మాత్రం ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా ఏదైనా కావాలంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. లేదు మేము ఓం ప్రకాష్ గారితో మాట్లాడాలి అని అంటే అదే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా సార్తో అయితే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.